హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు నేను నల్ల నువ్వులతోని లడ్డు చేస్తున్నా. నల్ల నువ్వులు తెలుసు కదా, దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఐరన్ ఉంటుంది. ఈ వెదర్కి అంటే ఈ చలికాలంకి మంచి హెల్త్ బెనిఫిట్స్, అంటే మనకు వచ్చే రోగాల నుండి కాపాడుతుందని ఇప్పుడు నువ్వులు తినాలంటారు కదా. వైట్ నువ్వుల కంటే ఇవి ఇంకా హెల్దీ, అందుకని దీంతో లడ్డు చేద్దామని చేస్తున్నా. ఇవి ఎన్ని ఉన్నాయంటే వెయిట్ వైజ్గా 200 గ్రామ్స్ ఉన్నాయి. బౌల్ అయితే ఇంత ఉంది చూడండి. ఇవి వేసి చిన్న మంట మీద ఫ్రై చేయాలా. నార్మల్గానే, నెయ్యి ఏం వేయొద్దు, ఉట్టిగానే డ్రై రోస్ట్ చేయాలా. అంటే కంటిన్యూస్గా కలుపుతూనే ఫ్రై చేయాలా, లేకపోతే అన్ని సైడ్లు మంచిగా ఫ్రై కావు, కొన్ని ఫ్రై అయ్యి కొన్ని కాకుండా అయిపోతాయి. మళ్ళీ చిన్న మంటనే పెట్టండి, ఎందుకంటే పెద్ద మంట పెడితే పైన తొందరగా అయినట్టు అనిపిస్తుంది కానీ లోపల ఫ్రై అవ్వవు. తొందరగా ఫ్రై అయిపోతే కొంచెం చూసుకోండి, మళ్ళీ మాడిపోతాయి. ఎందుకంటే వైట్ నువ్వులు అంటే మనకు మాడిపోతే తెలుస్తాయి, బ్లాక్ అయిపోతాయి. ఇవి ఉండే బ్లాక్ ఉంటాయి కాబట్టి మనకు మాడిపోయినా తెలియదు, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, ఫ్రై అయిపోయినాయి, సౌండ్ వస్తుంది చూడండి. కొన్ని నోట్లో వేసుకొని చూసినా తెలుస్తుంది, కానీ మనకి ఇట్లా చిట్ అంటుంది చూడండి, అప్పుడు ఫ్రై అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. నెక్స్ట్ లడ్డూలోకి వేయడానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం ఉన్నాయి వేసుకోవచ్చు. దాంట్లో కొంచెం నెయ్యి వేస్తున్నా, ఇవి ఫ్రై చేయడానికి. మన ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే సన్ఫ్లవర్ సీడ్స్ కాజు వేస్తున్నా, ఎందుకంటే నాకు బాదాం ఇట్లా స్వీట్లలో బాదాం నచ్చదు, ఎక్కువ మటుకు కాజే నచ్చుతుంది. ఇంకొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేస్తున్నా. ఈ మంచిగా ఫ్రై అయ్యింది, చిన్న మంట పెట్టి. మరీ మాడిపోనివ్వకండి, నార్మల్ ఫ్రై అంటే కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. మరీ ఆఫ్ చేసినప్పుడు కూడా ఇంకొంచెం ఫ్రై అవుతాయి దాని చది, కాబట్టి మాడిపోయేదాకా వద్దు, మళ్ళీ తింటుంటే మాడి వస్తాయి. ఇవి ఫ్రై అయిపోయినాయి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇవి దీంట్లోనే ఉండాలి, చల్లారుతాయి అప్పటి వరకు. గ్రామ్స్ నువ్వులకి 150 గ్రామ్స్ బెల్లం సరిపోతుంది. 200 గ్రామ్స్కి 200 గ్రామ్స్ వేస్తే బాగా తియ్యగా అయిపోతుంది, కాబట్టి కొంచెం తక్కువ, అంటే నేను ఒక 50 గ్రామ్స్ తక్కువ చేసిన. మీరు కొంచెం తియ్యగా ఎక్కువ తింటే తక్కువ తింటే దాన్ని బట్టి సెట్ చేసుకోండి. దీన్ని కొంచెం కట్ చేసి అంటే దంచి మళ్ళీ గ్రైండర్లో వేస్తా. ఇట్లనే వేస్తానంటే నా గ్రైండర్ పోతుంది. ఫస్ట్ నువ్వుల్ని మిక్సీ పట్టుకొచ్చుకోవాలి, తర్వాత బెల్లం వేయాలి. ఇదిగోండి గ్రైండ్ చేసుకొచ్చిన. ఇప్పుడు దీంట్లో బెల్లం వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలా, మెత్తగానే గ్రైండ్ చేసేయాలా. బెల్లం 200 గ్రామ్స్ నువ్వులకి 150 గ్రామ్స్ బెల్లం వేసిన నేను. ఇప్పుడు రెండు కలిపి గ్రైండ్ చేసుకో. ఇట్లా నువ్వుల్లోంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేయాలి, అంటే మెత్తగా చేసేయాలి. మనం ఇప్పుడు పొడి పట్టినప్పుడు పల్స్ మోడ్లో చేస్తాం కదా, అట్లా చేయొద్దు, నార్మల్ మోడ్లోనే స్పీడ్గానే చేయాలి. అట్లా చేసేసరికి మెత్తగా అయిపోయి ఆయిల్ రిలీజ్ అయిపోతుంది, అప్పుడు మనకు ఉండగట్టుకోవడానికి వస్తుంది. దీన్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీస్తున్నా, అంటే ఉండగట్టుకోవడానికి మంచి కలపాలి కాబట్టి ఇళ్ళకి మొత్తం తీసేస్తున్నా. ఇట్లా మొత్తం తీసేసుకున్నా. కొంచెం వేడి ఉంటుంది చూసుకోండి, కానీ మొత్తం చల్లారిపోతే మనకు రాదు లడ్డు, కాబట్టి ఇట్లా వేడిగా ఉండగానే కట్టచ్చేటట్టు ఉన్నప్పుడే చూడాలి. ఇది మొత్తం ఒకసారి మంచిగా కలపండి. అంటే బెల్లం ఎక్కడైనా ఒకవేళ గడ్డలు ఉందేమో చూసుకొని కలిపేసేయాలా మొత్తం. తర్వాత మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఇవి మొత్తం దీంట్లో వేసేసేయండి నీట్గా. ఇవన్నీ కలిపేస్తున్నా, ఈ డ్రై ఫ్రూట్స్ కూడా. ఇప్పుడు మనకి ఏమన్నా పొడిగా లడ్డు రాదు అని ఒకవేళ మీకు అనిపిస్తే, వస్తుంది మ్యాక్సిమం, రాకపోతే 1 స్పూనో 2 స్పూన్లో నెయ్యి వేసుకోండి. పాలు కూడా వేడి చేసి పోసుకోవచ్చు, కానీ నిల్వ ఉండవు, కాబట్టి నెయ్యి వేసుకోండి. నాకైతే ఇప్పుడు వస్తున్నాయి, రాకపోతే నేను కూడా ఒక 2 స్పూన్లో నెయ్యి వేసి వస్తాను. ఇదిగోండి వస్తున్నాయి చూడండి, ఇవ్వండి కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇట్లా అన్ని లడ్డూలు చుట్టుకోండో కట్టుకోండో. చిన్నగానే చేస్తున్నాను నేను, ఎందుకంటే పెద్దగా చేస్తే తినబుద్ధి కాదు. చిన్నదైతే ఒకటి తినేస్తే సరిపోతుంది, అందుకని ఇవ్వండి రౌండ్గా వస్తుంది. బెల్లాన్ని మనం ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే మనకు మెత్తగా వస్తుంది, లేకపోతే మళ్ళీ మనం నెయ్యి వేయాల్సి వస్తుంది, కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అదే మనం అప్పుడు మంచి గ్రైండ్ చేసినాం అనుకోండి, ఇక లడ్డు ఈజీగా వచ్చేస్తుంది. షేప్ అంటారా, ఇక కొంచెం కష్టపడితే రౌండ్గా వస్తుంది, లేకపోతే నార్మల్గా వస్తుంది. ఇట్లా మొత్తం లడ్డూలు చుట్టేసుకోండి. ఒక లడ్డు చుట్టేటప్పుడు మీకు చూపిస్తాను. ఇటు పెట్టిన ఇది ప్లేట్ చూడండి, ఇట్లా కొంచెం గట్టిగా అనుకోవాలా, లేకపోతే ఇది ప్రెస్ అవ్వదు, ఊడిపోతుంది. ఒకసారి గట్టిగా ప్రెస్ అయింది అనుకోండి, ఇంకా మళ్ళీ మనం తినేదాకా ఊడిపోమన్నా ఊడిపోదు, కానీ ఇక్కడ మొత్తం గట్టిగా ప్రెస్ చేయాలి.
మొత్తం లడ్డూలు చుట్టేసిన. 200 గ్రాముల నువ్వులకి ఇన్ని లడ్డూలు అయినాయి. ఇవి ఒక 5, 10, 15, 20, 25 వరకు ఉన్నాయి. అంటే నేను చిన్న చిన్నగా చేసిన. అయిపోయినాయి మా నువ్వుల లడ్డూలు. మీరు కూడా సేమ్ నేను ఎట్లా చేసినా అట్లా చేసి ఎట్లుందో నాకు చెప్పండి కామెంట్లో. ఓకే అండి, బాయ్.